హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులు గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవులించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. మనుషులు రోజు రోజుకు మరీ విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు. మద్యం మత్తులో ఉన్న ప్రతివాడు సాటి మనిషిని హీనంగా చూస్తూ అహంకారంతో రెచ్చిపోతున్నారు. చిన్న విషయాలకే సహనం కోల్పోతూ దాడులకు తెగబడుతున్నారు. ఇంటి ముందు బండి పార్కింగ్ చేయొద్దన్న చిన్న విషయానికి కోపోద్రేకుడైన అతను పిచ్చి పట్టిన వాళ్ళ దాడి చేసి పిడిగుద్దులు గుద్దడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతికి కారణమయ్యాడు. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులకే వ్యక్తిని కొట్టే హక్కు ఇవ్వలేదు మన చట్టాలు. అలాంటిది సాటి మనిషిపై దాడి చేసి అతి కిరాతకంగా హత్య చేసిన వాడికి ఏ శిక్ష వేయాలి? ఇలాంటి దుర్మార్గులను సమాజంలో తిరగనిస్తే మరికొంతమంది అమాయకులు బలయ్యే ప్రమాదం ఉంది. మీ ఆవేశానికి ఓ కుటుంబం వీధి పాలు కావడంతో పాటు మీ కుటుంబం కూడా అనాథగా మారిపోయింది. సో ఇలాంటి క్రూర మనస్తత్వం ఉన్న వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విశాఖ కైలాసపురం సమీపంలోని లక్ష్మీనారాయణపురంలో దారుణం చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే నారాయణరావు అనే 80 ఏళ్ల వృద్ధుడిపై మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి అకారణంగా దాడికి పాల్పడ్డాడు. గాయపడిన వృద్ధుడు తీవ్ర భయాందోళనకు గురై గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. స్థానికులు గమనించి వైద్యుడిని పిలిపించి పరిశీలించగా అప్పటికే ఆ వృద్ధుడు మృతి చెందినట్లు తెలిపాడు. దీంతో దాడికి పాల్పడ్డ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. మృతి చెందిన వ్యక్తి నారాయణరావు ప్రముఖ జర్నలిస్ట్ ఎంఎన్ఆర్ తండ్రి. వచ్చండి డౌన్కి వచ్చేయండి, కైలాసపురం వెళ్ళే రోడ్డుకి వచ్చేయండి. అయితే నాయకులు నా పేరు నాగనపేట నాగేశ్వరరావు. మా నాన్నగారి పేరు నాగనపేట నారాయణరావు. మాది లక్ష్మీనారాయణపురం కైలాసపురం రోడ్లో ఉంటాము. నాన్నగారు ఉదయం పూజ అయిన తర్వాత కింద పేపర్ చదవడానికి మేడమేజ్ కిందకి వచ్చారు. ఈలోగా మద్యం సేవించినటువంటి వ్యక్తి ఇక్కడ దగ్గరగానే ఉంటాడు. ఇక్కడ బండి పెడుతుండగాను బండి ఇక్కడ పెట్టదు బాబు, దూరంగా పెట్టంటే ఈ లోపల నాన్నగారి మీద కలబడ్డాడు. దీంతో కలబట్టడంతోనైతే మా తమ్ముడు వచ్చి అడ్డుకున్నాడు. మా తమ్ముడి మీద దాడి చేశాడు. మా తమ్ముడిని మా అమ్మ ఇతర ఇక్కడ ఉన్నటువంటి మా పెద్దమ్మ పిన్ని అందరూ కూడా లోపలికి పంపిస్తుండగా తమ్ముడిని వెంటబట్టాడు. అప్పటికి గేట్ వేసాము. నాన్నగారు అడ్డుకున్నారని చెప్పి నాన్నగారి మీద చెంప మీద కొట్టి గుండె మీద కోసి భయంకరమైన పిలుగుతులు కూర్చోడంతోనే ఆయన అప్పటికప్పుడే చనిపోవడం జరిగింది. 404 ఫోన్ చేసి వాళ్ళు వచ్చిన తర్వాత చెప్పారని పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చారు. చాలా దారుణంగా ఇది ఎన్ని గంటల సమయం? ఇది ఉదయం 8:05 జరిగింది కైలాసపురం. వెహికల్ రివర్స్ చేయబోతున్నాడు. అంతలోకి ఏంటంటే ఓడే దుర్గాప్రసాద్ అని చెప్పి ఇతను స్కూటర్ అక్కడ ఉందన్నమాట. నువ్వు నా వెహికల్ చూసుకోకుండా ఎందుకు తీస్తున్నావు అంటే అప్పుడు ఇద్దరికి దుర్గాప్రసాద్కి గోపికి ఆర్గ్యుమెంట్ అయ్యింది. వెంటనే ఈ గోపి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అక్కడికి వచ్చి ఈ దుర్గాప్రసాద్ బాగా తాగి ఉన్నాడు, తాగిస్తున్నాడు, అతనితో నీకు ఆర్గ్యుమెంట్ అయిందని అతను తీసుకెళ్ళిపోయారు.
అంతలోకి వెంటనే ఈ నాగబోయిన ఈ టాటా ఏస్ గోపి వాళ్ళ ఫాదరు నారాయణరావు గారు ఒక 75 years ఉంటుంది. అతను ఇంతకుముందు యాక్చువల్గా ఇక్కడ ఎక్స్ ప్రెసిడెంట్ విలేజ్ వెళ్ళరు. అక్కడికి వచ్చి దుర్గాప్రసాద్ మా అబ్బాయితో నువ్వు గొడవ చేస్తున్నావు, తాగేసి ఉన్నావు అని చెప్పి క్వశ్చన్ చేశారు. క్వశ్చన్ చేసి అతను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు అనమాట. పక్కనే ఇంటి ఎదురుగా ఇల్లు ఉంది. ఇంటి దగ్గరికి వెళ్ళిన వెంటనే ఇతను అప్పటికే ఈ దుర్గాప్రసాద్ తాగేసి ఉన్నాడు కాబట్టి చేత్తో ముఖం మీద చెస్ట్ మీద 2 బ్లోస్ ఇవ్వడంతో అక్కడ వెంటనే అతను కింద పడిపోయి ఫిట్స్ కొట్టుకుని చనిపోయాడు అన్నమాట స్పాట్లో. లేదండి, వెరిఫై చేయాలి. ఇదేంటంటే తాగేసి ఉండవాలంటే చనికావేశంలో కొట్టాడు అంతే. తప్పులు చేసిన వారికి కోర్టులు విధించే శిక్ష జైలు శిక్ష. జైలు జీవితం అనేది ఖైదీలు తమ తప్పును తెలుసుకొని మానసిక ప్రవర్తన చెంది మరోసారి తప్పు చేయకుండా ఉండటానికి విధిస్తారు. ఇందుకోసం వేల కోట్ల రూపాయలు వెచ్చించి 100 మంది ఉద్యోగులు కాపలా కాస్తారు. దానికోసం ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కానీ కొంతమంది కంత్రిగాళ్ళు జైలు జీవితాన్ని కూడా పిక్నిక్లా మార్చుకొని తాము చేస్తున్న చట్ట విరుద్ధ పనులకు మరింత మెరుగుదిద్దుతున్నారు. జస్వంత్, వెంకట్రావు అనే ఇద్దరికి ఏలూరు సబ్ జైల్లో పరిచయం ఏర్పడింది. దీంతో వారి దొంగ తెలివితేటలకు పదును పెట్టారు. బయటికి వచ్చి బుద్ధిగా బతకాల్సిన వాళ్ళు తమ ఒక్క బుద్ధిని ప్రదర్శించారు. తాళం వేసి ఉన్న ఇళ్లలో వరుస దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. బట్ కాలం కలిసి రాకపోవడంతో మళ్ళీ కాకిలికి చిక్కిపోయారు. యూత్, ఒక్కసారి ఆలోచించేయండి. దొంగతనాలు, దోపిడీలు చేస్తూ జీవితాన్ని గడపలేరు. కష్టపడి పని చేస్తేనే బతుకు బండి ముందుకు పోతుంది. ఈజీ మనీ కోసం మీరు వేసే తప్పటడుగు మీ జీవితంలో మాయని మచ్చగా మారుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 2 దొంగలను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి 2,46,000 రూపాయలు విలువ చేసే బంగారం, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. అశ్వారావుపేట బస్టాండ్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న 2 వ్యక్తులను తనిఖీ చేయగా బంగారం, వెండి వస్తువులు దొరికాయి. ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అశ్వారావుపేటకు చెందిన చింతలపూడి జస్వంత్, గుంటూరు జిల్లా ధర్మాజిగూడెంకు చెందిన బత్తుల వెంకట్రావు ఇద్దరికి ఏలూరు సబ్ జైల్లో పరిచయం ఏర్పడింది. జైలు నుండి విడుదలయ్యాక వీరిద్దరూ కలిసి 15 రోజుల క్రితం అశ్వారావుపేటలోని కోనేటి బజారులో ప్రకాష్ ఇంట్లో, గుర్రాల చెరువు గ్రామంలో దుర్గాప్రసాద్ ఇంట్లో బీరువా పగలగొట్టి బంగారం, వెండి ఆభరణాలు దొంగిలించారని సిఐ బాలకృష్ణ తెలిపారు. ఉదయం 6 గంటల సమయంలో అశ్వారావుపేట ఎస్ఐ గారు మరియు అతన్ని సిబ్బందితోటి ఉదయం పూట పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు బస్టాండ్ ఏరియాలో ఒక 2 అనుమానాస్పదులు తిరుగుతుండగా వాళ్ళని విచారించడం జరిగింది. దాంట్లో వాళ్ళ దగ్గర కొంత దొంగలించబడినటువంటి ప్రాపర్టీ ఉండడం జరిగింది. దాంతో ఇమీడియట్గా 2 పంచుల్ని సెక్యూర్ చేసుకొని వాళ్ళు ఇంటరాక్ట్ చేయడం జరిగింది. ఆ ఇంటరాక్షన్లో వాళ్ళిద్దరు ఒకరు చింతలపూడి జస్వంత్ కుమార్ మరియు బత్తుల వెంకట్రావు అని చెప్పేసి ఆ 2 వ్యక్తులు కూడా గతంలో కూడా ఇతరు దొంగతనాలకు పాల్పడడం జరిగింది. వీళ్ళిద్దరూ ఏలూరు జైల్లో పరిచయం ఏర్పడిన తర్వాత జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా వీళ్ళు అలవాటు మానుకోలేక చిన్న చిన్న దొంగతనాలు చేయడం జరుగుతుంది. ఆ క్రమంలో అశ్వారావుపేటలో ఆగస్టు 10వ తారీఖున అశ్వారావుపేటలో కోనేటి బజార్లో ఒక ఇంట్లో దొంగతనం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ నెలలో 11వ తారీఖున గుర్రాల చెరువు తిరుమల నగర్లో ఒక ఇంట్లో కూడా దొంగతనం చేయడం జరిగింది. మొత్తం వీళ్ళ దగ్గర నుండి 70 గ్రాముల బంగారు ఆభరణాలని రికవర్ చేయడం జరిగింది. దాంట్లో 20 తులాల 200 గ్రాముల వెండి కూడా మనం రికవర్ చేయడం జరిగింది. టోటల్ వర్త్ రేస్ వచ్చేసి 2,46,000 ప్రాపర్టీని వాళ్ళ దగ్గర నుండి మేము రికవర్ చేయడం జరిగింది. సో వీళ్ళని రికవర్ చేసిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరిగింది. ప్రతి ఒక్కరూ గొప్పగా బతకాలని, అందమైన జీవితం గడపాలని కోరుకుంటారు. దానికి తగినట్లు కష్టపడి డబ్బు సంపాదించి కలలు నిజం చేసుకోవడంలో తప్పే లేదు. బట్ ఏ కష్టం చేయకుండా ఈజీ మనీ కోసం పాకులాడుతున్నారు కొందరు సోమరిపోతులు. ఇందుకోసం తమ తెలివితేటలు ప్రయోగిస్తూ హత్యలు చేయటానికి కూడా వెనకాటం లేదు. ఆ కోవకు చెందినవరే ఆ 2 స్నేహితులు. స్వామీజీ దగ్గర సేవ చేస్తున్నట్లు నటిస్తూ
తమ కన్నింగ్ బుద్ధిని బయటపెట్టారు. ఆశ్రమంలో సొత్తును దొంగిలిస్తే స్వామీజీ అడ్డొస్తాడని ఏకంగా 10 మందికి ప్రవచనాలు చెప్పే గురూజీనే పరలోకానికి పంపించారు ఆ పాపాత్ములు. అంతటితో ఆగకుండా ఆ కంత్రిగాళ్ళు చైన్ స్నాచింగ్లు చేస్తూ కాకిలికి అడ్డంగా దొరికిపోయారు. ఇంకేముంది, తీగలాగితే డొంకంత కదిలినట్టు తమ పాపాల చిట్ట మొత్తం బయట పెట్టించారు పోలీసులు. కష్టపడి సంపాదించిన డబ్బుకు మాత్రమే విలువ ఉంటుంది. ఈజీ మనీ కోసం అడ్డదారులు వెళ్తే 4 రోజులు ఆలస్యంగానైనా అడ్డంగా బుక్ కాక తప్పదు. కరీంనగర్ జిల్లా జోగయ్యపల్లికి చెందిన జ్యోతిష్యుడు చేల్పూరి పెద్దస్వామిని హత్య చేసిన 2 నిందితులను అరెస్టు చేశామని హైదరాబాద్ క్రైమ్స్ అదనపు సిపి ఏఆర్ శ్రీనివాస్ వెల్లడించారు. స్వామీజీకి సేవ చేస్తున్నట్లు నమ్మించి ఆశ్రమంలో జ్ఞానేశ్వర్, నీలం శ్రీనివాస్ 3 రోజులు గడిపారు. ఈ ఏడాది మే 3 అర్ధరాత్రి సమయంలో స్వామీజీని హత్య చేసి బంగారం 32,000 నగదుతో నిందితులు పరారయ్యారు. చోరీ సొత్తు సరిపోకపోవడంతో షేర్ మార్కెట్లో పెట్టుబడుల కోసం చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు. నిందితులు సూర్యాపేటలో బైక్ చోరీ చేసి ఏపీ, తెలంగాణలో స్నాచింగ్లు చేశారని తెలిపారు. 2 నిందితులను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 10 తులాల బంగారు ఆభరణాలు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అక్యూజ్ A1 and A2 వీళ్ళ దగ్గర నుంచి 10.4 tulas గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. దీంట్లో ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు ఇంతకుముందే నటోరియస్ అఫెండర్స్, ప్రీవియస్ అఫెండర్స్. వీళ్ళు NDPS యాక్ట్ కేసులో, తర్వాత పోక్సో యాక్ట్ మర్డర్ కేసులో ఆల్రెడీ వీళ్ళు ఇంతకుముందు రిమాండ్ చేయబడ్డారు. వీళ్ళందరూ కూడా జైల్లో కొంతకాలం గడిపిన తర్వాత వీళ్ళు మళ్ళీ బయటకు వచ్చి ఈ అఫెన్సెస్ చేయడం జరిగింది. వీళ్ళు జైల్లో ఉన్నప్పుడు ఈ జ్ఞానేశ్వర్ తర్వాత శ్రీనివాస్ వీళ్ళిద్దరు అక్కడ మే కంటే ముందు వీళ్ళు జైల్లో ఉండగా వీళ్ళకి పరిచయం ఏర్పడ్డది. సో అక్కడ వీళ్ళు కాన్స్పిరసీ ప్లానింగ్ చేసి వీళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ అఫెన్సెస్ చేయడం మొదలుపెట్టారు యాజ్ అ గ్యాంగ్. సో దీంట్లో ఈ ఫస్ట్ 2 అక్యూజ్డ్ A1 and A2 జ్ఞానేశ్వర్ అండ్ శ్రీనివాస్ వీళ్ళు కరీంనగర్లో ఒక మర్డర్ చేయడం జరిగింది వీళ్ళిద్దరు కలిసి. దాంట్లో ఒక చెల్పూరి పెద్దస్వామి అని అతన్ని, ఒక స్వామిని వీళ్ళు మర్డర్ చేయడం జరిగింది. అది ఒక మేలో జరిగింది. 3rd మే ఒక ఆశ్రమంలో ఈ స్వామి ఉండేవారు. అక్కడ ఈ 3rd మే వీళ్ళు అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూయింగ్ నైట్ ఆఫ్ 3rd and 4th మేలో ఆ స్వామి దీన్ని మర్డర్ చేసి అతని దగ్గర ఉన్న కొంచెం క్యాష్, నగదు, గోల్డ్ ఆర్నమెంట్స్ తీసుకోవడం జరిగింది. అది ఆల్రెడీ డిస్ప్లేలో ఉంది. ఈ స్వామి దగ్గర నమ్మకం కుదుర్చుకోవడానికి అంతకంటే ముందు కొన్ని రోజుల ముందు ఒక 3 రోజులు ఆ స్వామితో పాటు పనిచేస్తున్నట్టు అక్కడ నటించి అతన్ని రెక్కి చేసి ఆ ఏరియా ఆ స్వామిని మర్డర్ చేసి ఇటువంటివి ఆభరణాలు, క్యాష్ అక్కడి నుంచి దొంగతనం చేయాలని ప్లాన్ చేసి వీళ్ళు అఫెన్స్ చేయడం జరిగింది. ఇవి అక్కడి నుంచి వెళ్ళిపోతూ వీళ్ళు సూర్యాపేటలో ఈ మర్డర్ అయిన తర్వాత సూర్యాపేటలో ఒక బైక్ కూడా దొంగతనం చేయడం జరిగింది. ఆ బైక్ని దొంగతనం చేసి అక్కడి నుంచి వాళ్ళు విజయవాడకి పోవడం జరిగింది. విజయవాడలో మళ్ళీ వీళ్ళు ఈ చెడు వ్యసనానికి అలవాటు పడి వీళ్ళ ఎక్స్పెన్సెస్ కోసం ఇవన్నీ కలిసి టోటల్గా ఒక సుమారు 8 అఫెన్సెస్ వరకు చేయడం తెలుస్తుంది, సమాచారం ఉంది. దాంట్లో ఒక 4 అయితే ఆల్రెడీ ఎఫ్ఐఆర్స్ ఇష్యూ అయి ఉన్నాయి. ఇవన్నీ కూడా పెన్నమల్లూరు, కృష్ణా జిల్లాలో ఈ 4 అఫెన్సెస్ చేయడం జరిగింది. అన్ని స్నాచింగ్ అఫెన్సెస్. ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత త్వరగా ఈ 4 అఫెన్సెస్కి సంబంధించి నా ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది. చూడ్డానికి సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్లా కనిపిస్తారు, చేసేది మాత్రం దొంగతనాలు. పగలు బైక్పై తిరుగుతూ రెక్కి చేయడం, రాత్రి కావడమే ఆలస్యం తమ చోరకలను ప్రదర్శించి దొంగతనాలు చేస్తారు. జంగారెడ్డిగూడెంతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వరుస దొంగతనాలు చేస్తూ ఇటు ప్రజలకు అటు పోలీసులకు
కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు ఆ జాదుగాళ్ళు. పోలీసులు ఎంత నిఘా పెట్టినా కూడా ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ తమ దొంగ తెలివితేటలు చూపిస్తున్నారు కంత్రిగాళ్ళు. పాపం ఎప్పటికైనా పండగ మానదు. ఆ రోజు రానే వచ్చింది. వరుస స్టోరీలతో పరుగులు పెడుతున్న ఆ కేటుగాళ్లకు కళ్ళెం వేశారు జంగారెడ్డిగూడెం కాకీలు. వారి వద్ద ఉన్న దొంగ సొత్తును చూసి పోలీసులు కళ్ళు బయలు కమ్మేలంటే మీరు అర్థం చేసుకోవచ్చు వారు ఏ రేంజ్లో దొంగతనాలు చేశారో. రెక్కల కష్టంతో పైసా పైసా కూడబెట్టి లక్షలు జమ చేస్తే గద్దల వచ్చి నిమిషాల్లో హాఫ్వర్డ్ చేస్తున్న ఆ దొంగల ముఠాను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరుతున్నారు ఆ ప్రాంత ప్రజలు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో చోరీలకి పాల్పడిన 2 నిందితులను జంగారెడ్డిగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం సీఐ బాలసురేష్ బాబు మాట్లాడుతూ 2 నిందితుల వద్ద నుండి 4,08,000 రూపాయల విలువైన 80 గ్రాముల చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నామన్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నామన్నారు. దొంగతనాల నివారణకు ప్రజలు సహకరించాలని కోరారు. ఎవరైనా ఇల్లు వదిలి బయటకు వెళితే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రజలు ఎవరూ లోన్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవద్దని ఆయన తెలిపారు. లోన్ యాప్ల నుండి బెదిరింపు కాల్స్ వస్తే స్థానిక పోలీస్ స్టేషన్లో ధైర్యంగా ఫిర్యాదు చేయండి అని చెప్పారు. ఫోటోకి వెళ్ళి అటో తప్పుకోవాలి ఫోటో రాదు. మీరే ఇస్తున్నారని చెప్పి అడిగారు. ఆల్రెడీ మనకు కేసులు ఏం బాగా జంగారెడ్డిగూడెం ఎస్పీ కేవీ సత్యనారాయణ గారి పర్యవేక్షణలో ఎస్ఐ గారికి మరియు క్రైమ్ పార్టీ ఏఎస్ఐ గారి సంపత్ మరియు సత్యనారాయణ రాజశేఖర్ వీరికి రాబడిన సమాచారంపై యొక్క ముద్దాయిలైన 2 మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి ఇరువురి పేర్లు ఒకరు కంబాపు వెంకటరమణ, అదేవిధంగా హరి రాజేష్. వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకుని వీరిని మనం వీళ్ళిద్దరిని ఎంక్వైరీ చేయగా వీళ్ళ దగ్గర మొత్తం వీళ్ళు 4 కేసుల్లో ముద్దాయిలుగా తేల్చడం జరిగింది. అదేవిధంగా వీరి వద్ద నుంచి సుమారు 80 గ్రాముల బంగారం మనం రికవరీ చేయడం జరిగింది. ఆ సంబంధించి ఆ కేసుల వివరాలు కూడా ఈ గత ఎవరైతే ఉన్నారో ఇద్దరు కూడా గతంలో చాలా కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు. మనకి ఇంకొక ముద్దాయి కూడా మనకి దొరకవలసి ఉంది. అతని దగ్గర నుంచి కూడా కొంత బంగారం మనకి రికవరీ చేయాల్సి ఉంది. అది కూడా రికవరీ చేసిన తర్వాత ఆ విషయాలు కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ మొత్తం ఎవరైతే ఉన్నారో ఈ కంబాపు వెంకటరమణ, అదేవిధంగా కర్రి రాజేష్, అదేవిధంగా ఇంకో 3వ వ్యక్తి అయిన కాసిం, ఈ ముగ్గురు కూడా వరంగల్లో కూడా మనకి మన జిల్లాలోనే కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రం వరంగల్లో కూడా యొక్క అఫెన్స్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ప్రాపర్టీ మనకి రికవరీ కావాల్సి ఉంది. అదేవిధంగా ఎవరైతే ఉన్నారో వీళ్ళు 4 కేసుల్లో మొత్తం 80 గ్రాముల బంగారం మనం రికవరీ చేసి కన్సర్న్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కంప్లైంట్స్కి తెలియపరచడం జరిగింది. వారికి ఈ యొక్క ప్రాపర్టీని కోర్టు ద్వారా వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ మా జంగారెడ్డిగూడెం ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే ఇటువంటి ప్రాపర్టీ అఫెన్స్లు ముందు జరగకుండా ఉండడం కోసం ప్రతి ఒక్కరిని ఎవరైనా మన గ్రామం వదిలి వేరే ఊరికి వెళ్ళే క్రమంలో కంపల్సరీ పోలీస్ స్టేషన్ కానీ అదేవిధంగా క్రైమ్ పార్టీకి కానీ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే వా ఇంటి మీద మేము కూడా సర్వేలెన్స్ పెట్టుకుని ఏ విధమైన అఫెన్స్లు జరగకుండా మేము తగు జాగ్రత్తలు తీసుకుంటామని మీడియా పూర్వకంగా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్యన రీసెంట్గా మనందరం చూస్తున్నాము లోన్ యాప్స్. ఈ మధ్య లోన్ యాప్స్ అనేవి వచ్చి రావడం జరిగింది. ఆ లోన్ యాప్స్ వల్ల చాలామంది
లోన్ తీసుకుని మళ్ళీ తిరిగి కట్టే క్రమంలో వాళ్ళ యొక్క హెరాస్మెంట్ తోటి చాలామంది సూసైడ్ చేసుకోవడం కూడా జరిగింది. మన రీసెంట్గా రాజమండ్రిలో కూడా ఒక ఇష్యూ జరిగింది, అది మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే లోన్ యాప్స్ అంటే చాలామంది ఏం చేస్తారంటే ఫోన్లలో ఏదైనా లింక్స్ వస్తుంటే ఆ లింక్ని గమ్ముని వాళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవరైతే లోన్ యాప్ సంబంధించిన వ్యక్తులు ఉన్నారో మన ఫోన్ సంబంధించి యాక్సెస్ మొత్తం అడుగుతారు. అంటే కాంటాక్ట్స్ కానీ అదేవిధంగా మన గ్యాలరీ కానీ యాక్సెస్ అడుగుతారు. దాంట్లో మనం మనకి లోన్ కావాలని ఉద్దేశంతో దాన్ని మనం పర్మిట్ చేయడం జరిగింది. ఆ పర్మిట్ చేసిన క్రమంలో మనం లోన్ కట్టేసినా సరే మన గ్యాలరీ నుంచి మన ఫొటోస్ అదేవిధంగా మన కాంటాక్ట్స్ వాళ్ళకి వెళ్ళడం వల్ల మళ్ళీ వాళ్ళు హెరాస్మెంట్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా అంటే మన ఎవరైతే కాంటాక్ట్లో ఉన్నారో వాళ్ళకి మన ఫొటోస్ మార్కింగ్ చేసి 3 ఫోటోలు పెట్టడం, అదేవిధంగా మనకి వేరు రకాలైన జబ్బులు ఉన్నాయి ఫలానా వ్యక్తికి అలాగని చెప్పి వేరు రూమర్స్ మన కాంటాక్ట్లో వాళ్ళందరికీ కూడా పంపించడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకుని మనం ఎవరైనా సరే మన మీద కొంత రూమర్స్ వచ్చినప్పుడు మన వాళ్ళందరికీ తెలిసినప్పుడు ఎవరైనా సరే డిప్రెషన్ లోన్ అవ్వడం జరుగుతుంది. ఆ డిప్రెషన్ లోన్ అనే క్రమంలో కొంతమంది ఇలా సూసైడ్ చేసుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీడియా పూర్వకంగా ప్రజలందరికీ లోన్ యాప్లు వెళ్ళని చెప్పేసి ఈ ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలని ఈ విషయాన్ని మీకు ఈ క్రమంలో చెప్పడం జరుగుతుంది. సో వివర్స్, ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్, ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.